13వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుదామండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాడు. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండెను గనక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన బంతులో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తవాలు తీసుకుని నడుమునకు కట్టుకునేను. శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తవలతో తుడుచుటకును మొదలు పెట్టెను. అట్లు చేయుచు అతడు ప్రభువా నీవు నా పాదములు కడగవద్దు అని ఆయనతో అనెను. అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా పేతురు అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదని చాలండి. చూడండి ప్రభుత్వం పిల్లలు, ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు ఒక మాదిరి కలిగినటువంటి జీవితం కలిగి ఆయన సేవా జీవితంలో కొనసాగిస్తూ సువార్తను